హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. బియ్యానికి ముక్క పురుగు, తెల్ల పురుగు పడుతూ ఉంటుంది కదండీ! ఆ 2 పట్టకుండా ఉండటానికి ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా ఇలా చేసుకోవచ్చు. 2 రకాల టిప్స్ చెప్తానండి. మనం ఇంట్లో ఎక్కువ రోజులు నిలవున్నా లేదా షాప్‌లో ఎక్కువ రోజులు నిలవున్నా గూడా బియ్యానికి పురుగు పడుతుందండి. అలాగే అపార్ట్మెంట్స్‌లో కొంచెం తేమ వాతావరణము, ఎక్కువ గాలి, వెలుతురు, వెంటిలేషన్ లేకపోయినా గూడా బియ్యానికి పురుగు పడుతుంది. నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయితే బియ్యానికి పురుగు పట్టకుండా ఉంటుందనమాట. మన ఇంట్లో బిర్యానీ ఆకు ఉంటుంది కదండీ! ఈ బిర్యానీ ఆకు 4, 5 ఆకులు తీసుకొని ఈ విధంగా రైస్ బ్యాగ్‌లో అయినా బ్యాగ్ ఉంచుతారు కొంతమంది. లేదా టిన్‌లో పోసుకుంటారు గదా! బియ్యం డబ్బాలో పోసుకుంటారు గదా! అలా డబ్బాలో పోసుకున్న ఏదైనా మీరు బియ్యం స్టోర్ చేసుకునే దాంట్లో ఈ విధంగా ఆ రైస్‌లో ఈ ఆకులనేవి ఇలా లోపలికి పెట్టేస్తే ఏంటంటే మనకి ఆ వాసనకి పురుగనేది పట్టకుండా ఉంటుందనమాట. మీరిది డబ్బాలో పోసుకున్న ఇలాగే పెట్టుకోవచ్చు. లేదా రైస్ బ్యాగ్‌లో అయినా గూడా ఇదే విధంగా పెట్టుకోవచ్చనమాట. ఒక 4, 5 బిర్యానీ ఆకులైతే సరిపోతాయి. ఇంకొక టిప్ చూద్దామండి. ఒక 6, 7 ఎండుమిరపకాయలు తీసుకొని, ఆ ఎండుమిరపకాయలు కూడా ఇలా రైస్ బ్యాగ్‌లో అయినా పెట్టుకోవచ్చు. మనం ఏదన్నా డబ్బాకు పోసుకున్నా గూడా, ఆ డబ్బాలో అయినా కూడా ఈ విధంగా ఎండుమిరపకాయలు లోపలికి చూపిచ్చేలాగా ఇవి లోపలికి పెట్టుకుంటే ఏంటంటే, ఆ ఘాటుకి కానీ, ఆ వాసనకి కానీ బిర్యానీ ఆకైతే ఆ వాసనకి ఇలా ఎండుమిరపకాయలైనా కూడా మనకి పురుగనేది పట్టకుండా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.